హాయ్ మామ. కేరళ రాష్ట్రం కేరళంగా మారిపోయింది. వాళ్ళు ఎప్పటి నుంచిన డిమాండ్ను పార్లమెంట్ అయితే ఓకే చేసింది అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని మన ప్రవచనకర్త గరికపాటి గారు కూడా మన రాష్ట్రాన్ని కూడా తెలుగునాడుగా మారిస్తే బాగుంటుంది, తమిళనాడు లెక్క మనం కూడా తెలుగునాడుగా మారిస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏముంది ఆ పదంలో? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎలాగనో ఆంధ్రప్రదేశ్ అంతే కదా అంటే, నిజంగా ఆంధ్ర అనే పదం కొన్ని వేల సంవత్సరాల నుంచి మన చరిత్రలో ఉంది. ఆంధ్ర అంటేనే ఒక జాతిని ఇండికేట్ చేస్తుంది. అలాంటి గొప్ప పదం తీసి తెలుగునాడు పెట్టడం వల్ల మనకు వచ్చే అడ్రస్ ఏమైనా మారుతుందా? దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర అంటే ఒక జాతిని, తెలుగు మాట్లాడే అందరినీ కలిపి చూపిస్తుంది. అలాంటి గొప్ప పదం చూసి ఒక తెలుగునాడు అని పెట్టడం ఒలిగేదేముంది? తెలుగునాడు అని పెట్టడం వల్ల ఇప్పుడు తమిళనాడు అంటే వాళ్ళు తమిళ మాట్లాడే వాళ్ళని తమిళనాడు పెట్టుకున్నారని నువ్వు అంటున్నావు. మరి మలయాళం మాట్లాడే వాళ్ళు అందరూ మలయనాడు అని పెట్టుకున్నారా? కర్ణాటకలో ఉండే కన్నడ మాట్లాడే వాళ్ళు అందరూ ఏమైనా కన్నడ నాడని పెట్టుకున్నారా? లేదు కదా. మరాఠీ వాళ్ళు ఏమైనా మరాఠీ నాడని పెట్టుకున్నారా? ఏమీ లేదు కదా. సో ఈ ప్రవచనకర్త నువ్వు ప్రవచనాలు చెయ్యంటే నీ సొంత ఆలోచనలు ప్రజల మీద రుద్ది నీకు నచ్చింది అందరు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు రాజకీయాలు చేసి ప్రజల భావోద్వేగాలతో రెచ్చగొట్టాలంటే రాజకీయాలకు రాండి, వచ్చి రాజకీయాలు చేయండి. ఎందుకు దేవుని పేరుతో ప్రవచనాలు చెప్పుకుంటా మీ ఆలోచనలు ప్రజల మీద రుద్దుతారు? మీలాగే చాగంటి గారు ప్రవచనాలు చెప్తారు. ఆయన ప్రవచనాలు చెప్తే దేవుడు చెప్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం నుంచి తప్ప ఒక్క పదం కూడా పక్క చెప్పడు. మీరు చెప్పే దాంట్లో 95% బయట విషయాలే తప్ప శాస్త్రంలో విషయాలు ఉండవు. అది మీ వ్యక్తిగత విషయాలు చెప్తే మళ్ళీ ఒక దండం పెడతాడు. అది చెప్పిన తర్వాత ఏమో ఈయన చెప్పేది తప్పేమంటే క్షమించండి అంటే మళ్ళీ ఇదే అంటాడు, మళ్ళీ క్షమించండి, నన్ను ఏమన్నా తప్పు మాట్లాడుతుంది. నువ్వు చెప్పే శాస్త్రం కరెక్ట్ చెప్తే నిన్ను క్షమించమని ప్రజలను అడగాల్సిన అవసరమే ఉంది. చాగంటి గారు మరి ఏ రోజు కనీసం ఒక్క మాట ఆయన శాస్త్రం దాటి మాటలు దాని పరిధి దాటి మాట్లాడాడు. నువ్వేంటో మరి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక 5 నిమిషాల శాస్త్రాలు ఏమైనా వేదాలు చెప్తే నీ సొంత సెటైర్లు, ఒకరి మీద సెటైర్లు వేయడం, ఒకరికి బూస్ట్ చేయడం, ఇదే తప్ప ప్రవచనాలనే మిస్కులో నువ్వు చేసే చెత్త రాజకీయాలు ఎంతవరకు అండి? మీ ప్రవచనకర్తలు ప్రవచనాలు చేయండి, మిమ్మల్ని ప్రజలు ఆరాధిస్తున్నారు, ఆ యొక్క విలువను కాపాడుకోండి, అంతే తప్ప మీ యొక్క వ్యక్తిగత విషయాలను ప్రవచనాల్లో జోడించి అవే గొప్ప విషయాలని చెప్పి మాత్రం ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు. మీకు నిజంగా రాజకీయాలు మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లోకి రాండి, పోరాడండి, ప్రజలతో పోరాడి అప్పుడు మాట్లాడండి ఇతర రాజకీయ వ్యక్తులు. అంతే తప్ప దేవుని ముసుగులో మీ సొంత అభిప్రాయాలు మాత్రం ప్రజల మీద రుద్దొద్దు.